హలో అందరికీ దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ బాక్స్లో ఏమున్నాయంటే క్యారెట్ ముక్కలు ఉన్నాయి. మా వారేంటంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 100కి 5 కేజీలు ఎలా ఆనియన్స్ అమ్మినట్లు టమోటాలు ఆలు ఇలా అమ్ముతారు కదా, అలానే క్యారెట్స్ కనిపించినాయంట. కేజీ అడిగితే ఇవ్వనన్నారని 50 రూపాయలకి 2.5 కేజీస్ అయితే తెచ్చారు. నాకు తెలిసి ఇవైతే ఫ్రీజర్లో నుంచి తీసేసి అమ్ముతున్నారు. ఎందుకంటే క్యారెట్స్ 1 డేకే నల్లగా అయిపోయి వడిలిపోయినాయి. ఈ వింటర్ సీజన్ లో క్యారెట్స్ ఆలు ఇవన్నీ ఫ్రెష్ గా ఉంటాయి. దుంప ఐటమ్స్ అన్ని మార్కెట్ నుంచి తెచ్చిన 1 డేకేమి నల్లపడవు, వడిలిపోవు. ఈ క్యారెట్స్ తో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. వీటిని నేనేం చేశానంటే క్యారెట్స్ అన్ని శుభ్రంగా కడుక్కుని పీల్ తీసేసి ఇలా ముక్కల్లో అయితే కట్ చేసుకుని ఓ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఈ రోజు ఏం చేస్తున్నానంటే వీటితో క్యారెట్ రైస్ చేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు కూడా కొత్తిమీర కూడా వేసేదాన్ని, లేదు నా దగ్గర. డీటెయిల్గా ఏం చూపించట్లేదు. ఆల్రెడీ క్యారెట్ రైస్ రెసిపీ అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో సెర్చ్ చేసి చూడండి. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆవాలు, బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు హై ఫ్లేమ్లో ఉన్నట్టుంది. జీడిపప్పు వేయంగానే కొంచెం మాడు పట్టింది. ఎప్పుడు కుకింగ్ మీడియం ఫ్లేమ్లోనో లో ఫ్లేమ్లోనో చేస్తాను. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చెయ్యను. కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కావాలంటే మీరు తురుముకోవచ్చు. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీనిలో నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను స్పైసీ కోసం. క్యారెట్ మామూలుగానే కొంచెం తీయగా ఉంటుంది, మగ్గితే ఇంకొంచెం తీయగా ఉంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ముందే నేను రైస్ అయితే వండేసాను. మగ్గించుకున్న ఆ క్యారెట్ లోకి రైస్ అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకున్నాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. నాలాగా క్యారెట్ ఇష్టంగా తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తినరు కదా. లంచ్ బాక్స్లోకి ఇలా స్పెషల్గా ఫ్లేవర్ రైస్గా క్యారెట్ రైస్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను క్యారెట్ రైస్. మా వారు ఇంకా బాగా చేస్తారు. రైస్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకున్నాను. లంచ్ బాక్స్ ప్యాకింగ్ టైం అయితే పెరుగన్నం కలిపి పెట్టేస్తున్నాను. అల్టు వేయకుండా రైస్లో పెరుగు వేసి మాత్రమే కలిపి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఈ క్యారెట్ రైస్ రెడీ చేశాను కదా, అది కూడా ఒక బాక్స్లో పెట్టేస్తాను. మా వారికి సరిపోతుందా అంటే సరిపోతుంది, ఇంతే తింటారు. ఇంకా వేరొక చిన్న బాక్స్లో కూడా పెట్టాను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆఫీస్లో, వాళ్ళకి ఇస్తారని. ఇంకా స్నాక్స్ కోసం అయితే మిఠాయి అయితే ఉంది ఇంట్లో, అది కొంచెం పెట్టి డేట్స్ అయితే పెట్టాను. ఇలా అయితే ప్యాక్ చేస్తాను లంచ్ బాక్స్. మండే టు సాటర్డే వరకు, అంటే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే అయితే ఉండదు. కర్రీసే చేంజ్ అవుతాయి. ఇలానే ఉంటుంది రొటీన్ అయితే మార్నింగ్ టైంలో. ఇంకా ఈ బాక్సులకి అయితే మూత పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేసి మా వారికి ఇచ్చేస్తాను. అంతే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, క్యారెట్ రైసే తినేశారు. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.